అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 7 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ అనుని వెతుకుతూ వెళ్ళి తన క్యాబిన్ బయట నిలబడి అనుని చూస్తూ ఉంటాడు. ఏంటి చిన్ను, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ మొహంలో చిరునవ్వు వెతుకుతున్నాను. నీ కళ్ళల్లో సహజంగా ఉండే మెరుపుని చూడాలనుకుంటున్నాను. అవేమీ కనిపించడం లేదు. అలా అని బాధ లేదు, కోపం లేదు, ఏ ఎక్స్ప్రెషన్ కనిపించడం లేదు. నా జాబిల్లి ఇలా ఉండదు. నాకు తెలుసు ఏదో జరిగింది, కానీ అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నీ సంతోషం. నా నూరేళ్ల జీవితమైనా నీ ఒక్క క్షణ సంతోషం కోసం వదులుకుంటా. వింటున్నావా? అను తనని ఎవరో పిలిచినట్లు తలపైకి ఎత్తి కార్తీక్ కళ్ళలోకి చూస్తుంది. 2 నిమిషాలు ఇద్దరూ అలాగే చూసుకుంటారు. అను మళ్ళీ తన పనిలో బిజీ అయిపోతుంది. నేను నా మనసులో అనుకున్నది నీ మనసుకి వినపడుతుంది అను. అది చాలు నాకు. ఇక నుంచి నీ మౌనమే నాకు భాష అనుకుంటాడు. అంతలో కార్తీక్ దగ్గరికి వస్తాడు చక్రి. కార్తీక్, మీకు నెక్స్ట్ ఫ్లోర్లో క్యాబిన్ రెడీ చేశాం. మీకు ఓకే కదా? బట్ చక్రి, టీం అంతా ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కడో ఉంటే కుదరదు. ఏమైనా డౌట్స్ వచ్చినా, క్లారిఫికేషన్స్ కావాలి అన్నా ప్రాబ్లం అవుతుంది. సో నాకు ఈ ఫ్లోర్లోనే క్యాబిన్ చూడండి. అనుకి దూరంగా ఉండలేక అలా అంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి అను వస్తుంది. ఏంటి చక్రి, ఏమైనా ప్రాబ్లం ఉందా? అది కార్తీక్ క్యాబిన్ గురించే అను అంటాడు చక్రి. కార్తీక్కి ఆ క్యాబిన్ రెడీ చేయించాను చక్రి. టీంకి డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్స్కి అన్నింటికి కార్తీక్ ఇక్కడ ఉండడమే కరెక్ట్. కానీ ఆ రూమ్ స్టోర్ రూమ్లా యూజ్ చేస్తున్నాం కదా అంటాడు చక్రి. ఒకసారి మీరు కార్తీక్ ఆ క్యాబిన్ చెక్ చేయండి. కార్తీక్కి నచ్చకపోతే అప్పుడు ఏం చేయాలో చూద్దాం అని అను వెళ్ళిపోతుంది. కార్తీక్, చక్రి, సికిందర్ ఆ రూమ్కి వెళ్తారు. ఆ రూమ్ చూసిన కార్తీక్, చక్రి ఇద్దరూ షాక్ అవుతారు. రే కార్తీక్, ఇలా ఎన్నిసార్లు షాక్ అవుతావురా? అర్జున్, ఇక్కడ నుంచి అను చాలా క్లియర్గా కనిపిస్తుంది. రోజు అనుని ఎంతసేపు కావాలన్నా చూసుకోవచ్చు అని మెల్లిగా అర్జున్ చెవిలో అంటాడు కార్తీక్. నిన్నటి వరకు అమ్మాయిలని కన్నెత్తి చూసేవాడివి కాదు, ఈరోజు ఏకంగా ఎలా సైట్ కొట్టాలో ప్లాన్ చేసుకుంటున్నావు అని మనసులో అనుకుని చక్రిని చూస్తాడు. మీకు ఏమైంది చక్రి, అలా షాక్ అయ్యారు? నిన్నటి వరకు ఈ రూమ్ని స్టోర్ రూమ్లా యూజ్ చేశాం, కానీ ఒక్క రోజులో ఈ రూమ్ రూపురేఖలు మార్చేసింది అను. అందుకే షాక్ అయ్యాను. మా అను ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది అంటూ అనుని పొగుడుతాడు చక్రి. అయితే సరే చక్రి, చిన్న పందెం వేసుకుందామా అంటాడు సికిందర్. ఏంటది అంటాడు చక్రి. ఏం లేదు, ఇప్పుడు కార్తీక్కి రూమ్ కావాలి ఆఫీస్కి దగ్గరలో. మండేలోపు కార్తీక్కి అను రూమ్ అరేంజ్ చేయగలదా అడుగుతాడు సికిందర్. ఏంటిది, రూమ్ గురించి ఆడపిల్లని అడగడం తప్పు. నువ్వు నోరు మూసుకో అర్జున్ అని కోప్పడతాడు కార్తీక్. ఇంతలోనే చక్రి అను దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా చెప్తాడు అనుకి. అప్పుడే కార్తీక్, సికిందర్ అను దగ్గరికి వస్తారు. కార్తీక్ అనుకి సారీ చెప్తాడు. అను ఏం మాట్లాడకుండా కిషోర్ని పిలుస్తుంది. కిషోర్ అను దగ్గరికి వస్తాడు. కిషోర్, ఆఫీస్కి దగ్గరలో రూమ్ దొరికింది, కానీ ఇంకో రూమ్మేట్ ఉంటే బాగుంటుంది, రెంట్ కూడా తగ్గుతుంది అన్నావు కదా. కార్తీక్కి రూమ్ కావాలంట, సో మీ ఇద్దరు రూమ్ షేర్ చేసుకుంటారా? డీటెయిల్స్ చెప్పు కార్తీక్కి అంటూ కార్తీక్ వైపు చూస్తుంది అను. అది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు, కానీ రెంట్ కొంచెం ఎక్కువ సార్ అని చెప్తాడు కిషోర్. సికిందర్ షాక్లో ఉంటాడు. అను చెప్పిందని కార్తీక్ వెంటనే నాకు ఓకే అని చెప్పేస్తాడు. అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే సార్, మీకు లొకేషన్ షేర్ చేస్తాను, మీరు కావాలంటే ఈరోజు ఈవినింగ్ ఫ్లాట్కి వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు కిషోర్. చక్రి కూడా పని ఉందని వెళ్ళిపోతాడు.
కార్తీక్ సికిందర్ని అదే మన అర్జున్ని చూసి నవ్వుకుంటాడు. సికిందర్, కార్తీక్ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటారు. కార్తీక్ ఒకసారి ఐటీ రూమ్కి వెళ్ళాలి అనుకుని సికిందర్తో చెప్తాడు. సికిందర్ వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని వెళ్తాడు. తనకి ఆ సింగ్ వేషం కొంచెం ఇబ్బందిగా ఉండడంతో వాష్రూమ్లో సెర్చ్ చేసుకుంటాడు. సికిందర్ రావడంతో చక్రితో కలిసి కంప్యూటర్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడాలి అని ఐటీ రూమ్కి వెళ్తారు. అప్పటికే అను అక్కడ ఉంటుంది. చక్రి, అను, మండే నుంచి మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా, సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి కదా, అది మాట్లాడదామని కార్తీక్ వచ్చారు. అను, అవును చక్రి, అందుకే మొత్తం సిస్టమ్స్ అన్నీ వైరస్ ఫ్రీ చేయాలని చెప్పాను. అండ్ కొత్త సాఫ్ట్వేర్ని కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఈరోజు ఫ్రైడే, సో శనివారం ఈవినింగ్కి మొత్తం కంప్లీట్ చేస్తారు. మేము మండే వర్క్ స్టార్ట్ చేసేయచ్చు, డోంట్ వరీ. కార్తీక్, సికిందర్ షాక్ అవుతారు. నువ్వు ఉండగా వరీ ఏముంది, గుడ్ అని కార్తీక్ వైపు చూస్తాడు చక్రి. ఏమైంది కార్తీక్? ఐటీకి వెళ్ళి మాట్లాడాలి అని కార్తీక్ అనుకొని 5 నిమిషాలు కాలేదు, ఇక్కడ ఈవిడ మొత్తం పని పూర్తి అయ్యేలా చేసేసింది. అందుకే కార్తీక్ కొంచెం షాక్ అయ్యాడు అంటూ కార్తీక్ని గిచ్చుతాడు సికిందర్. అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ 5:30 అవుతుంది. అర్జున్, సరే కార్తీక్, నేను ఈ నైట్కే ముంబై వెళ్ళిపోతున్నాను. కార్తీక్, అదేంటి, వీకెండ్ కదా, ఈ 2 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. అర్జున్, లేదు, నేను వచ్చిన పని మార్నింగ్ మీటింగ్తోనే కంప్లీట్ అయిపోయింది. కానీ నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అని ఇప్పటి వరకు ఉన్నాను, కానీ ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు అవుతుంది అనుకోలేదు. కార్తీక్, అదేంట్రా, ఏమైంది? అర్జున్, అది తర్వాత చెప్తాను. మనం వచ్చినప్పటి నుంచి నువ్వు నాతోనే ఉన్నావు. అనుతో మాట్లాడాలని నువ్వు పడుతున్న తాపత్రయం నాకు తెలుసు. వచ్చినప్పటి నుంచి నీ కళ్ళల్లో అను మీద ప్రేమ, అది చూపించాలి అని నువ్వు పడుతున్న ఆరాటం నాకు తెలుసు. అందుకే నేను వెళ్తున్నా. కార్తీక్, అదేం లేదు అర్జున్. అర్జున్, ఏముందో లేదో నాకు తెలుసు, కానీ డ్రైవర్కి మన లగేజ్ తీసుకురమ్మని చెప్పాను. నేను ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. నువ్వు నీ కొత్త ఫ్లాట్కి వెళ్ళు, సరేనా? కార్తీక్, ఏమైందిరా నీకు ఈరోజు? అర్జున్, ఏం లేదు, కానీ వెళ్తున్నాను అని అనుకి చెప్పాలి, పద. కార్తీక్, అర్జున్ అను క్యాబిన్కి వెళ్తారు. సికిందర్, అను, అను చెప్పండి అంటుంది. సికిందర్, నేను ఈ నైట్కే ముంబై వెళ్ళిపోతున్నా, మీకు చెప్పి వెళ్దామని. అను, ఓకే సార్, హ్యాపీ జర్నీ. సికిందర్, బాయ్ అను. అర్జున్ మాటల్లో అను మీద చాలా ప్రేమ కనిపిస్తుంది కార్తీక్కి. సికిందర్, కార్తీక్ వెళ్ళడం కోసం వెనక్కి తిరుగుతారు. అను, అర్జున్ సార్. అను అలా పిలవడంతో షాక్తో వెనుకకి తిరుగుతారు కార్తీక్, అర్జున్. అను, నెక్స్ట్ టైం ఇలా సికిందర్లా కాకుండా డైరెక్టర్ హోదాలో రండి, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. అర్జున్కి, కార్తీక్కి షాక్తో నోట మాట రావడం లేదు. అను అర్జున్ సికిందర్ వేషాన్ని ఎలా కనిపెట్టింది? అర్జున్కి ఉన్న పని ఏంటి? ఎందుకు సికిందర్ వేషంలో వచ్చాడు? అను మీద అర్జున్కి ప్రేమ ఉందని కార్తీక్కి ఎందుకు అనిపిస్తుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.